లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈసారి ఢిల్లీలో ఖాతా తెరవటం ఖాయమని ధీమాను వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఆప్ కాంగ్రెస్ కూటమిని ప్రజలు ఆదరిస్తున్నారని చెప్తున్నారు. ఢిల్లీలో తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఇండియా బ్లాక్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. గతానికి భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ జట్టు కట్టింది. గతంలో రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకున్న వాటిని పక్కన పెట్టి ఈసారి బీజేపీని ఓడించేందుకు ఆప్ కాంగ్రెస్ ఒకటయ్యాయి. కాంగ్రెస్ పార్టీ మొత్తం 3 స్థానాల్లో ఈసారి పోటీ చేస్తుంది. చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తుంది. సో ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా. మనతో పాటు మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ఉన్నారు. ఎక్కడెక్కడ ప్రచారం చేయబోతున్నారు, ఎట్లా గతంలో మీరు ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించారు, ఇప్పుడు వారితో కలిసి ప్రచారం చేస్తున్నారు? అంటే వాళ్ళ భారతదేశంలో ఒక ప్రత్యేక రాజకీయ పరిస్థితులు వచ్చాయి. ప్రధాన శత్రువుగా ప్రజాస్వామ్యానికి, సెక్యులరిజానికి ఇవాళ బీజేపీ ఉంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ డెమోక్రటిక్ గవర్నమెంట్ని రెస్టోర్ చేయాలి భారతదేశంలో. అంటే మరి ప్రధాన శత్రువుగా ఉన్న బీజేపీని ఓడించాలి. కాబట్టి ఆ పార్టీతో మాట్లాడి వారితో కలిసి ఇవాళ ఎన్నికల కార్యక్రమంలో దిగటం జరిగింది. సో పంజాబ్లో మీరిద్దరు కలిసి ఫైట్ చేస్తున్నారు, కానీ ఢిల్లీలో మీ ఇద్దరం ఫ్రెండ్షిప్. పంజాబ్లో కత్తులు దూస్తున్నారు, ఢిల్లీలో దోస్తీ. జనాన్ని పిచ్చోలు చేస్తున్నారా? కామన్ మినిమం ప్రోగ్రాం లాగా మీకు తెలుసు, కేరళలో కమ్యూనిస్ట్ సిపిఎం కాంగ్రెస్ పార్టీ సపరేట్గా పోటీ చేసింది. కానీ భారతదేశం మొత్తంలో సిపిఎం, సిపిఐ అంతా కాంగ్రెస్ పార్టీ అలయన్స్లోనే ఉన్నారు. ఆ రకంగా ఇక్కడ కూడా పంజాబ్లో పరిస్థితులను బట్టి ఆ రకంగా పోటీ చేయాల్సి వచ్చింది. అది కూడా అవగాహనతోనే చేస్తున్నాం. ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు క్లైమాక్స్ చేరుకున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఎంత నెంబర్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది? గతంలో మీరు 40కి పరిమితం అయ్యారు, ఈసారి ఎంత వరకు వచ్చే అవకాశం ఉందండి? కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి 250 సీట్లు దాటి వస్తుంది. అదే రకంగా కాంగ్రెస్ ఒక్కదానికే 150 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.